శ్రీమతే రామానుజాయ నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీశైలేశదయాపాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజమాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయమునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో అష్టాదైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయः సనయా విభూతి సర్వం యథేవ నీవేన మదన్వయానాం ఆద్యస్య నకులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా. భూతం సరస్య మహదాభయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్తరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభిమతాం రూపస్వరూపరూపగుణవిభవ ఐశ్వర్యశీలాదియనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణగుణగణం పద్మపనాలయం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినే నిరవద్యాం దేవదేవ దివ్యమహీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. ధ్యానం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మయుక్తాం సదా శక్తిభిః సరసజనయనే సరోజహస్తే సవరదరాం సుగంధమాయశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచం పద్మాలయాం పద్మాసుజం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిందితిందీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాంకాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాంగద్ధిం అనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోకవినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాదిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశిని ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రీం భాస్కరీం బిల్వదలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమారిణీం ధానాధాన్యైః సిద్ధిం సౌమ్యాం శుభప్రదాం నృపవేస్మగదాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షసహస్రాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసనీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గా మహాకాళీ బ్రహ్మ విష్ణు శివాత్మికాం శ్రీకాళజ్ఞాన సంపన్నాం నమామి భువనే
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంగురం శ్రీమన్ మందకటాక్షరబ్దవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినే సరసిజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షే శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. హరి ఓం. శ్రీ విష్ణు సహస్రనామ ప్రారంభం శ్రీమాన్ ఉమామహేశ్వరరావు నల్ల. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యద్వరద వక్తాద్య పారిసద్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ కృత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాపేకం పరాయణం సువంతః కం కమత్యంతః ప్రాప్నుయుర్మానవాశుభం కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం సువన్నామ సహస్రేణ పురుషः సతతోస్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం ఏషమే సర్వధర్మాణాం ధర్మో అధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం సవైరచ్చేన్నరः సదా పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పితా యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం హే శృణపాప భయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహాన్ ఋషిః ఛందో అనుష్ఠుప్ తదా దేవో భగవాన్ దేవకీ సుతః అమృతాన్ సుత్సవో బీజం శక్తిర్దేవకి నందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్దే వినియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాన్ సూద్ధవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తి ఉద్భవ క్షోభణో దేవ ఇది పరమో మంత్ర శంఖ బృందందకీ చక్రీతి కీలకం శారంగ సన్వా గతాధర ఇత్యస్త్రం తథాంగపాణి రక్షోకేజనేత్రం త్రిసామా సామగ సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః
ऋतुसुदर्शनः काल इति दिग्बन्धः శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు కైంకర్య రూపే శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణు ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవారాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే भारतखंडे क्रौंचद्वीपे रमणकवर्षे ऐन्द्रखंडे अमेरिका देशे इलिनॉय प्रदेशे चिकागो नगरतः अस्मत्पूजागृहे भगवद्भागवताचार्य सन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकप्रभवादि षष्टिसंवत्सराणां मध्ये विश्वावसुनाम संवत्सरे दक्षिणायने वसन्ना दक्षिण हिमवंत ऋतौ चैत्र हिमवंत ऋतौ पुष्यमासे शुक्लपक्षे पुष्य शुक्ल विजया महोत्सवे सोमवार मंगलवार सोमवार विजया महोत्सवे प्रातःकाले विजया महोत्सवे तदनन्तरं तदीया तिथि महोत्सवे उत्तराषाढा नक्षत्रे शुभवासरे सोमवासरे शुभसन्ध्यायां सायं सन्ध्यायां भगवद्भागवताचार्य कैंकर्यरूपेण श्रीनिवास रामानुज अंतर्जातीय प्रवचन गोष्ठी सदस्येभ्य सकुटुम्बस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् आचन्द्रार्कं वंशाभिवृद्ध्यर्थं मनोभिलषित कामनः सिद्ध्यर्थं सत्सन्तानप्राप्त्यर्थं सत्सन्तानाभिवृद्ध्यर्थं कल्याण परंपरा सिद्ध्यर्थं राजद्वारे राजगृहे कार्यालये वैद्यालये विद्यालये सर्वतोमुख अभिवृद्धि सिद्ध्यर्थं भगवद्भागवताचार्य कैंकर्य परता सिद्ध्यर्थं सायंकाले हनुमान चालीसा युक्त श्री विष्णु सहस्रनाम स्तोत्र पारायणे पूर्वपीठिका उमामहेश्वरः महोदय मंत्रभागं श्रीनिवास आचार्युलु श्री पेरुम्बुदूर् कंदाळ महोदय मंत्रभागमाचार्य मुखेन कारयिष्ये ध्यानम् क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां मालाक्लुप्तासनस्तस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरिचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयादरिनलिनगदा शङ्खपाणिर्मुकुन्दः भूपादौ यस्य नाभिः बीजसुरनरश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावाचा शिरोद्यौ मुखमपि दहनो यस्य वास्येयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगि गन्धर्वदैत्यैः चित्रं रं रम्यते तं त्रिभुवनौपुषं विष्णुमितं नमामि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौसेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुपेक्षणम् सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। हरिः ओम्। विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभुद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः
अव्यय पुरुषः साक्षी क्षेत्रज्ञो अक्षर एव च योगो योगविदां नेता प्रधान पुरुषेश्वर नारसिंह श्रीमान् केशव पुरुषोत्तमः सर्वशिवस्थानुर्भूता विर्निधिरव्यय संभवो भावनो भर्ता प्रभव प्रभुरीश्वर स्वयंभो शंभुरादित्य पुष्कराक्षो महास्वनः अनादिनिधनो दाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशा पद्मनाभो अमरप्रभो विश्वकर्मा मनुष्टष्टा सविष्टस्तविरो ध्रुवः अग्राख्य सदकृष्णो लोहिताक्ष प्रतर्दनः प्रभूतस्य कुब्धामा पवित्रं मङ्गलं परम् ईशान प्राणो जयश्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी तन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादर्श कृतज्ञ कृतिरात्मवान् सुरेशरणं शर्मा विश्वरेता प्रजाभवः संवत्सरो व्याळा प्रत्यय सर्वदर्शन अजः सर्वेश्वर सिद्धा सिद्ध सर्वादिरक्षितः विशाखपिरमेयात्मा सर्वयोगविनिश्रितः वसुर्वसुमना सत्य समात्मा संविदस्तमः अमोघ पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो भौशिरा बभ्रो विश्वयोनिसुचिस्रवाः अमृतस्य सदस्थानुवरारोहो महातपाः सर्वगः सर्वविद्वानरुत्सक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षस्वराध्यक्षो धर्माध्यक्षकृताकृतः चतुरात्मा चतुर्व्यूहा चतुर्दं षट्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनप्रांशुरमोघशुचिरूर्जितः अतीन्द्रसङ्ग्रह सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यसदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देशवपु श्रीमान् अमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसा सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभ सुतपा पद्मनाभ प्रजापतिः अमृत्य सर्वदृक्सिंहा सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनस्ता विश्वदात्मा सुरारिहा गुरुर्गुरुतमो धाम सत्य सत्य पराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणी ग्रामी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्ष सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः संवर्तको वक्मी अनिलोधरणीधरः प्रसाद प्रसन्नात्मा विश्वदृक् विश्वभुग्यभुः सत्कर्ता सत्करुस्सादो जनुन्नारायणोन्नरः असंख्येयो प्रमेयात्मा विशिष्ट शिष्टकृच्छुतिः सिद्धार्थ सिद्ध संकल्पा सिद्धिसाधनः विशाही वृषभो विष्णु वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्तस्तुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपा शिपिविष्टप्रकाशनः ओजस्तेजो द्युतिधरः प्रकाशात्मा प्रतापनः वृद्धस्पष्टाक्षरो मन्त्रसन्द्रां शरभास्करद्युतिः अमृतांशुद्भवो भानो दशबिन्दुसुरेश्वरः औषधं जगदस्येतु सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथ भवनत्पावनो नलः कामः कामवृत्कान्त कामः कामप्रदप्रभुः युगादिकृत्युगावर्तो नैकमायो महासनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजितनन्तजित् इष्टो विशिष्टशिष्टेष्टा शकण्डेनौषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतप्रदितप्राण प्राणदो वासवानुजः अपां निधिरनिष्ठानाम् अप्रमत्तप्रतिष्ठितः स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूल सुधावर्ता पत्नी पद्मनिपेक्षणः पद्मनाभो रविन्दाक्ष पद्मगर्भशरीरभृत् मार्दिरुद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलस्वरभो भीमा समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवक्षोभनो देवा श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गानो भुवः व्यवसायो व्यवस्थानुसंस्थानस्थानदो ध्रुवः परद्धि परमस्पष्ट पुष्ट पुष्ट सुपेक्षिणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नेयः
वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठ पुरुष प्राणद प्रणवप्रदो हिरण्यगर्भ शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतु सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्र संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तानुप्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विन्नस्तविष्टो भूर्धर्मयुपो महामकः नक्षत्रणेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेद्यस्य कृतस्तत्रं सुतां गतिः सर्वदर्शी निवृत्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रत सुमुख सूक्ष्म सुघोष सुखद सुहृद मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनश्वसो व्यापी नैकात्मानैककर्मकृत वत्सरो वत्सलो वत्सी रत्नगर्भोधनेश्वरः धर्मकृद्धर्मे सरक्षरमसक्षरम् अविज्ञाता सहस्रांश विधाता कृतलक्षणः गभस्तिनेमि सत्त्वस्त सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देववृद्गुरुः उत्तरो गोपदुर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतवृद्धोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपो अमृतपस्वमः पुरुजित्पुरुषोत्तमः विनयोजे सत्यसन्धो दाशारसातुताम्पति दिवो विनयिता साक्षी मुकुन्दोऽमित विक्रमः अम्भो निधिरनन्तात्मा महोदविजयोऽन्तकः अजो महारस्वाभाव्योजिता प्रमोदनः आनन्दो नन्दनोनन्द सत्यधर्मा त्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपति त्रिपुरसुर साध्यक्षो महाशृङ्गकृतान्तगत महावराहो गोविन्द विजयन कनकाङ्गति तुयो गभीरो गानो गुप्तश्चक्रगदाधर वेदा स्वाङ्गोजित कृष्णो दृढ सङ्कर्षणो अच्युतः वर्णो वारणो वृक्षा पुष्कराक्षो महामनाः भगवान् भगानन्दे वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्य सहिष्णुर्गरितत्तमः सुधन्वाखण्ड परिषद्दारुणो द्रविणप्रदः दिवस्पत्सर्वदिग्व्यासो वाचस्पतिरयो निजः दिशामासामगस्ताम निर्वाणं भेषजम्भिषक् सन्न्यासकृच्छमश्रान्तो निष्ठा शान्तिपरायणम् शुभाङ्गशान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ता क्षेमकुक्षिवः श्रीवत्सवक्षा श्रीवासा श्रीपरिश्रीवतारः श्रीधश्रीनिवासः श्रीनिधश्रीविभावनः श्रीधर श्रीकरश्रेय श्रीमान् एकलोकत्रयाश्रयः चक्षुस्सङ्गसदानन्दो नन्दिज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्ण सर्वदस्यक्षुरनीशस्यास्वदस्थिरः भूषयो भूषणो भूतिर्शोकशोकनाशनः अत्युष्मानच्युतः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रकृतः प्रद्युम्नोऽमितविक्रमः कात्नेमिनिहाशोरी शूरशूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवकेशिहारिः कामदेवः कामपाला कामी कान्तकृतागमः अनिर्देशो गुरुविष्णु वीरो अनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्म ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाकृतिर्महायुज्वा महायज्ञो महाहरिः स्तव्यस्तव प्रियस्तोत्रं सुधस्तोतारणप्रियः पूर्णपूरयिता पुण्य पुण्यकीर्तिर्णामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेव वसुर्वसुमनाभिः सद्गतिस्सत्तुतिसत्ता सद्भूतिसत्परायणः शौरसेनो यदुश्रेष्ठा तन्निवासस्वियामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पतो दुष्टो दुर्धरोता अपराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्ता शतमूर्तिशतार्णः एकोनैकस्तवक्कम् तत्पदमनुत्तमम् लोकबन्धिर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गसुन्दराङ्गदी वीरहारशून्यो घृताशीरसरस्थलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधामेरजोधन्य सत्यमेधाधराधरः तेजो वृषो द्युतिधरः सर्वशस्त्रभृताम्बरः विग्रहो निग्रहो विग्रहो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहो चतुर्व्यूहो चतुर्गतिः चतुरात्मा चतुर्भावः चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो धीरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुदन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दरो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्त सर्वविद्यै सुवर्णबिन्दु अक्षोभ्य सर्ववागी स्वरेश्वरः महारथो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्द पर्जन्यः पावनो निलः अमृतांशोऽमृतवपो सर्वज्ञः सर्वतोमुखः
सुलभ सुहृद सिद्धा शत्रु शत्रुदापनः निग्रोधोदुम्बरो अश्वत्थचानूरान्ध्रनिशोधनः सहस्राच्य सप्तसिंहः सप्तविधा सप्तवाहनः अमूर्तिरनघो चिन्त्य भयकृत्य भयनाशनः अनुबृहत्स्थूलो गुणमन्यगुणो महान् अदृतसदृतस्य प्रागं सोंसवर्धनः भारभक्तिरितो योगी योगी सर्वकामदः आत्मक्षमक्षामा सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसो नियन्ता नियमोऽयमः तत्त्ववान् सात्विकः सत्यधर्मपरायणः अभिप्राय प्रियारोह प्रीतिवर्धनः प्रियायतक दुर्ज्योति सुरतिरथभुग्भुः रविविरोचन सूर्य सविता रविलोचनः अनन्तोदुद्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विन्न सुधामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति गुच्छस्ति स्वस्ति भुक्स्वस्ति दक्षिणः अरौद्रकुण्डली चक्रे विक्रम्योर्जितशासनः शब्दादिकशब्दशः सर्वरीकरः अक्रूरप्रेसलो दक्षो दक्षिणक्षमिनाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतः पुण्योरुस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनपर्यवस्थितः अनन्तरूपो अनन्तश्रीरजितमन्युर्भयापः चतुरस्रोगभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मी सुवीरो रुचिरङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारण्यो दाता पुष्पहासप्रजागरः ऊर्ध्वगसत्पदाचार प्राणसप्रणमपणः प्रमाणं प्राणनिलयः प्राणवृत्तानजीवनः तत्त्वं दत्तविदेकात्मा अन्नवृत्तिरादिगः भूर्भुवस्वस्वरुस्तारा सविता भवितामाः यज्ञो यज्ञपतिर्यज्व यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञपद्यज्ञपद्यज्ञी यज्ञसाधनः यज्ञान्तकृतयज्ञगोयमन्नमन्नादेव च आत्मयोनिसञ्जातो वैकानस्सामगायनः देवकीनन्दनशस्सा गिरीश पापनाशनः शङ्खपण्डन्द गीचक्री शार्ङ्गधन्वागदाधरः तथाङ्गपाणि यक्षोभ्य सर्वप्रेरणायुधः शङ्खपण्डन्द गीचक्री शार्ङ्गधन्वागदाधरः तथाङ्गपाणि यक्षोभ्य सर्वप्रेरणायुधः श्री सर्वप्रेरणायुध ओं नम इति वनमाली गिरीशार्ङ्गी शङ्खी चक्री सनन्दकी श्रीमान् नारायणो विष्णु वासुदेवो अभिरक्षतु वनमाली गिरीशार्ङ्गी शङ्खी चक्री सनन्दकी श्रीमान् नारायणो विष्णु वासुदेवो अभिरक्षतु गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद उत्तर पीठिका श्रीमती सुशीला पाटूरी फ्रॉम सिंसिनाटी ओहायो जय श्रीमन्नारायण सुशीला पाटूरी फ्रॉम सिंसिनाटी ओहायो उत्तर पीठिका जय जय हो సుశీల పాటూరి వారు గోష్ఠిలో ఉన్నట్టే ఉండి వెళ్ళిపోయారు. ఓకే శివీ రమాంజాయన విజీతం కీర్తనీయ స కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం య ఇదం శృణుయా నిత్యం యచ్చాభిప్రకీర్తేత్ నాశమం ప్రాప్నుయాత్యంత సౌమిత్రేజమానవః వేదాంతకో బ్రాహ్మణస్య క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధిస్య శూద్రశకం వాప్నుయాత్ धर्मादि प्राप्नुयात् धर्मार्थादि अर्थमाप्नुयात् कामान् अवाप्नुयात् कामे प्रजादि अप्नुयात् प्रजा भक्तिमानसोत्थाय शुचि सत्कृतमानस सहस्रं वासुदेवस्य नाम्नाम् एतत् प्रकीर्तेत् यश प्राप्नोति ब्रह्म्याति प्राधान्यमेव च अचलां श्रीमाप्नोति श्रेयः प्राप्नोति नूतमं न भयं क्वचिदाप्नोति वेदं तेजस्य विन्दते भवच्चरोगोत्मान् बलरूपगुणान्विता रोगार्थो मुच्यते रोगात् बद्धो मुच्येत बन्धनात् भयान्मुच्येत भीतस्थो मुच्येत आपन्नापद दुर्गान्यतरत्यातो पुरुषोत्तमं सुवर्णामसा सेना नित्यं भक्तिमन्विता वासुदेवा शिवमच्यो वासुदेवपरायण सर्वपापविशुद्धात्मा याति ब्रह्मतनाथनं न वासुदेव भक्तानाम् असुरं विजयते क्वचित् जन्म मृत्यु जर व्याधिभयं नैवोपजायते इमं सोमधि आना श्रद्धा भक्तिसमन्विता युज्येतात्मा सुखशान्ति स्मृतिकीर्तिभिः न क्रोधो न च मात्सर्यं न लोभो न असुमामति भवन्ति कृतपुण्यानां भक्तानां पुरुषोत्तमे जौश्चन्द्राख्यनक्षत्रं खं दिशोर्भूर्महोदि वासुदेवस्य वीर्येण विद्युतान् महात्मनः ससुरासुरगन्धर्वं स यक्षोरगराक्षसं जगद्वसेवतदेति कृष्णस्य जराजिरम् इन्द्रियाणि मनोबुद्धिसत्त्वं तेजो ब्रह्म वासुदेवात्मकान्याहो क्षेत्रं क्षेत्रज्ञेय विजा सर्वागमानामाचार्यप्रथमं परिकल्पित
ఆచార్యో ధర్మస్య బృహరచిత ఋషే పితరో దేవ మహాభూతాని ధాతవ జంగమంతి జగన్నారాయణమధ్వం యోగో జ్ఞానదరా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ వేద శాస్త్రాన్ని విజ్ఞానమేత సర్వం జనార్దనాత్ ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాననేకస त्रीन् लोकान् व्याप्य भूतात्मा पुङ्क्ते विश्वभगव्या इमं सर्वं भगवतो विष्णुर्व्यासेन कीर्तितं पठेति चेत् पुरुषसे प्राप्तकान च विश्वे सर्वजन् देवं देवजगद्ब्रह्मव्यं भजन्ति ये पुष्कराश न ते यान्ति पराभवं न ते यान्ति पराभवं नमैति अर्जुनोवाच पद्मपत्रविचारक्ष पद्मनाभगुरुवत्तमा भक्तानां रक्तानां त्राता भोजनार्जुना श्रीभगवान् उवाच यो मां नाम सहस्रेणाशोधमिच्छति पाण्डव सोऽहमेकेन श्लोकेन सुतैव संशय ॐ नमः इति व्यास उवाच वासनात् वासुदेवस्य वासुदेवस्य जगतेन सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्ते श्रीवासुदेव नमो ॐ नमः इति पार्वत्योवाच केनोपाये रघुना विष्णुः नाम सहस्रं पठिते नित्यं श्रोतुमिच्छाम्यहं प्रभो ईश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीरमनाम वरान ॐ नमः इति ब्रह्मोवाच नमो स्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाढतिरोरुबावे सहस्रनाम्ने पुरुषाय सहस्रते सहस्रकोटियुगधारिणे नमः श्रीसहस्रकोटियुगधारिणे नमो नमः इति सञ्जय उवाच यत्र योगेश्वरकृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीः विजयो भूति ध्रुवतिर्मतिर्मम श्रीभगवान् उवाच अनन्याश्चिन्तयन्तो मां ये जना परिभाषते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे आता विषण्णा स्थिराश्च भीता घोरेषु च व्यासिषु वर्तमाना सङ्कीर्त्य नारायणशब्दमात्रं विमुक्तदुःखा सुखिनो भवन्ति आता विषण्णा स्थिराश्च भीता घोरेषु च व्यासिषु वर्तमाना सङ्कीर्त्य नारायणशब्दमात्रं विमुक्तदुःखा सुखिनो भवन्ति यदक्षरपदभ्रष्टं मात्राहीनं चेद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि इति श्रीमहाभारते शतसहस्रिकायां संहितायां वैयासिक्याम् अनुशासनिकपर्वणि भीष्मयुधिष्ठिरसंवादे श्रीविष्णोः दिव्यसहस्रनाम स्तोत्रं नाम एकोनपञ्चाशदधिकशततमोऽध्यायः सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः ஆழ்வார் பெருமானார் ஜீய திவ்ய திருவடிகளே சரணம். ஜெய் ஹோ ஜெய் ஹோ ஜெய் ஜெய் ஹோ ஸ்ரீமதே ராமானுஜாய நம. ఆళ్వార్ పెరుమానార్ జీయ దివ్య తిరువడిகளே శరణం. ఇక భాగవతులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి ధనుర్మాస మహోత్సవంలోనే మనం అందరం కూడా 7వ రోజుకి వచ్చేసాం. అప్పుడే ఈ రోజంతా కూడా 7వ రోజు పాసురాన్ని 7వ పాసురాన్ని మనం అందుకుంటున్నాము. శ్రీమతే రామానుజాయ నమ. ఆళ్వార్ పెరుమానార్ జీయ దివ్య తిరువడిகளே శరణం. మనకి ప్రతి ఒక్క పాసురానికి ఒక విశేషం, మనకేమీ వేరే చెప్పక్కర్లేదు. అయినా సరే ఈరోజు
అతి సహజమైనటువంటి విధానంగా తల్లి గోదాదేవి ఈరోజు 7వ రోజు పాసురంలోని అందిస్తుంది. ఏమిటి అందిస్తుందో మీరు అందుకుంటాం రండి మరి. ఓం అస్మద్గురుభ్యో నమః. అన్నిట్లోని కూడా అసలు అతి ప్రాధాన్యమైనది నిద్ర లేపడమే కదా. నిద్ర లేపడంలో ఇన్ని విధాలు ఉన్నాయా అని అనిపిస్తుంది మనకి. తల్లి గోదాదేవి ఎన్ని ప్రత్యేకమైనటువంటి వాటిలోన మనకు అందిస్తోంది. ఓం అస్మద్గురుభ్యో అంటే ప్రకృతిని మనందరం కూడా గమనిస్తే, అంటే ఒక పల్లె వాతావరణంలోనే ఉంటేనైనా కాదు అసలు ప్రకృతిలో ఎక్కడైనా సరే మనకి కొంతవరకు తెల్లవారింది అనగానే కొన్ని గుర్తులు మనకి తెలియజేస్తూ ఉంటారు. అటువంటి చెప్తున్నారు. ఒకసారి 7వ పాసురాన్ని అందుకుని అప్పుడు మనం పాసురంలోకి వెళదాం. కీస గీసం ఎంగుం ఆనై காட்டன் கலந்து பேசின பேச்சிருவம் கேட்டிலையோ பேயப்பெண்ணே காசும் பிறப்பங்கலப்பக்கை பேத்து வாசனங்குழல் ஆக்கியர் மத்தினால் ஓசைப்படுத்தத்தை நிலவம் கேட்டிலையோ நாயக பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவனே கேட்டே கிடைத்தியோ కేశములయాయ్ తిరవేలురెంబవాయ్. ఏమి సుందరమైన విధంగా గోదాదేవి నిత్యమైనటువంటి జీవితంలో మనం ఎవరికైనా సరే తిరుప్పావి చెప్పి ఏదో ఇది భగవద్ విషయం అంతా కూడా భాగవత్ విషయాలు అనుకుంటూ కూర్చుంటే ఒకలా ఉంటుంది. కాదు గోదాదేవి నిత్య నూతనమైన మన లౌకిక విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పింది. మీరు ఎవరికైనా మేము చిన్నతనంలో టెక్కలి అనే గ్రామంలోని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో టెక్కలి అనే గ్రామంలో పెరిగాం. అది పల్లెటూరు. ఆ పల్లెటూరు వాతావరణం పెద్ద ఇల్లు, ఈ లంకంత ఇల్లు అనేవాడు మన వాళ్ళు. అలాగా ఎంత పెద్ద ఇల్లు, ఎప్పటిది 100 ఏళ్ళ పైనది. అది ఆ ముందర వాళ్ళందరూ కూడా మా తాతలు ముత్తాతలు అందరి దగ్గర అందరూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా వస్తూ మా దగ్గరికి వచ్చేటప్పటికి సగం ఇల్లు అద్దెలకే ఇచ్చేసారు. చివరికి అంత ఇల్లు మనం ఏం చేసుకుంటామరా, దాన్ని పరిశుభ్రం చేయడానికే 10 మంది పనివాళ్ళు కావాల్సి వస్తారు అనుకుంటూ ఇలాగా అటువంటి ఆ వాతావరణంలోని పెరిగి ఇంటి పక్కనే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఆ పక్కనే ఈ గుమ్మం దాటితే పెరుమాడు. ముందు పెరుమాడికి దండం పెట్టుకుని అప్పుడు స్కూల్కి వెళ్ళండి, అక్కడ చదువుకునేదాన్ని నేను. అక్కడ చదువుకుంటే ముందు దేవుడికి ఒకసారి ఒక దండం పెట్టి అప్పుడు వెళ్ళండి. మళ్ళీ ఇంటికి వచ్చే ముందర దేవాలయం దాటి ఇంటికి రావాలి. సో ఈ వాతావరణం చూసేటప్పటికి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నాను కదా నేను, ఇంత చక్కని వాతావరణంలోనే పెరగలుగుతున్నాను అనే ఆనందం కలిగేది. ఈ ప్రత్యేకతలో ఏమిటంటే మాకు అక్కడ ఇంట్లోని పెద్ద స్తంభం, ఇంట్లోని ఆ స్తంభానికి చక్కగా ఈ దాన్ని ఏమంటే కవ్వం పెట్టి చిలికేవారు. పెరుగు పెద్ద కుంభాల్లో పెట్టి, మామూలు మట్టి కుండలే అవి, మట్టి కుండలని పెట్టి ఎంత భద్రంగా చేసేవాళ్ళు అనిపించేది. ఆ తిప్పుతున్నటువంటి సౌందర్యం చూస్తే వాళ్ళ గాజులు గలగలాడుతూ ఉంటాయి, వాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రాలు ఇటు ఊగుతూ ఉంటాయి. మా అత్తయ్య వాళ్ళందరూ కూడా తిప్పుతుంటాయి. అది సహజమైనటువంటి ఆ చప్పులు విన్నాక తల్లి గోదాదేవి అబ్బా ఇంత సహజమైనటువంటి విధానంగా ఇవాళ పాసురంలో ఆ తల్లి అదే చెబుతుందన్నమాట. ఎలాగా అయితే మనం గమనిస్తే ఇంత అంటే పల్లె వాతావరణం నుండి అయితే ఇప్పుడు పట్టణాలకు వచ్చేసాం, మనకేం సంబంధం ఉందా, ఏం సంబంధం లేదు అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే గుండెల్లోనే అలాగా పొంది ఉన్నటువంటి మాట ఇవన్నీను. రండి మరి ఆ పాసురం ఒకసారి అనుకుని అందుకుందాము దీనిలోని. అయితే ఇందులో ముందుగా మనం అన్నిటికన్నా ఉపోద్ఘాతాలు అవి చెప్పే ముందరే పాశం తాలూకు ఆ పాసురం యొక్క అర్థాన్ని చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు మా ఉపోద్ఘాతాలన్నీ కూడా మీకు ఇంకా వివరంగా అర్థమవుతాయి. అయితే ఏంగం అంటున్నారు తల్లి, అంటే అంతటా కూడా అనైచాతన్ అంటున్నారు. అంటే ఇక్కడ మనకి పక్షులు మాట్లాడుకోవడం అనేటటువంటిది తెలిసి ఉంటాయి చాలా మందికి. అందులోకి భరద్వాజ పక్షులు అనేటటువంటి పక్షులు ఒకదానికొకటి విడిపోయేటప్పుడు తెల్లవారేసరికి అవి ఆహారం వేట కోసం వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోయే ముందరు మాట్లాడుకుని
చెప్పుకొని మళ్ళీ మనం కలుద్దాం సాయంత్రం వచ్చి అన్నట్టుగా మాట్లాడుకుంటాయి అని ఒక ప్రత్యేకత. ఆ భరద్వాజ పక్షులతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి మనం ఇక ఎందుకని వెంటనే కలందు ఒకదాంతో ఒకటి ఏమనుకున్నాయి, మళ్ళీ చేసి కలుస్తాం కదా సాయంకాలం, అందుకని కీచు కీచం అంట. ఎలా మాట్లాడుకుంటాయండి పక్షులు? కీచు 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 అంటూ మాట్లాడతాయి అన్నమాట. వచ్చి అవన్నీ కూడా నీకు మెలకు రాలేదా? ఆ పక్షులన్నీ కూడా భరద్వాజ పక్షులు ఒకదానొకటి చెప్పుకుంటున్నాయి కదా అని వీళ్ళు అంటున్నారు అన్నమాట. వీళ్ళన్నమాట పేసిన అంటే మాట్లాడుకుంటున్నాయి కదా, పేచు అంటే అవి ఒక విధంగా ఒక శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దం కూడా నీకు వినపట్టలేదా? ఇక ఆ తర్వాత ఏముంటున్నాయి? వినని కేటిలయో వినలేదా? పేయపెన్నే అంటారు. ఇదేమిటిది పేయపెన్నే అనడం? అంటే ప్రేమ అతిశయం ఎక్కువైపోతే పిచ్చిదానా లే 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 ఇద్దరులే అంటున్నారు అన్నమాట. నారు అంటే మంచి అంటే పరిమళం కలిగినటువంటి భాషం వీస్తున్నటువంటి కుడెల్ కేశభాషములు కలిగినటువంటి ఆ గోపికలందరూ కూడా వాళ్ళ యొక్క కేశపాశములు అంటే కేశపాశములు కూడా ఎంతో సుగంధమైనటువంటి సువాసనలు ఉంటాయి అని చెప్పడం అన్నమాట. కాసుం అంటే తట్టుబొట్లు, దాన్నే మనం మంగళసూత్రాలు అంటాం. పిరప్పం తాళిబొట్లు, తట్టిబొట్లు ఇవన్నీ కూడా ఒళ్ళోని వేసుకునేటటువంటి మెడలో వేసుకునేవి అనేటటువంటి ఆభరణాలన్నీ కూడా మంగళసూత్రాలు అవన్నీ కూడా ఆభరణాలు కలకల కలకల మనం గలగల గలగల మన శబ్దం అవుతున్నాయి కదా. వాళ్ళు ఎందుకని ఆ కవ్వం పట్టుకుని ఇటు ఆ తాడుని లాగుతుంటే వాళ్ళు కదులుతున్నారు కదా, కదులుతూ ఉంటే కదులుతున్న శబ్దము అంత బాగా వినబడుతుంది కదా మీకు. కైపే చేతులు కదులుతూ ఉంటే వాళ్ళ యొక్కది మత్తినాల్ ఆ కవ్వంతోనే వాళ్ళు ఓడే ఓషై పడుతా అంటారు. ఆ ధ్వని వస్తుంది కదా, ఆ ధ్వని వస్తున్నా కూడా పెరుగు చిలుగుతున్నటువంటి ధ్వని వస్తుంది కదా. సో ఈ ఐరవం అంటే పెద్దగా వినిపిస్తుంది కదా. తూ ఐరవం పెద్దగా వస్తున్నట్టు దాని కేటిలయో ఆ శబ్దం కూడా నువ్వు వినలేదా? నాయక పెన్ బిళ్ళాయి అంటారు. ఇక్కడ రావాలి, ఇక్కడ తెలియాలి. ఎవరినైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా నాయక పెన్ బిళ్ళాయి, నువ్వు సామాన్యురాలివి కాదు కదా, నువ్వు నాయకురాలివి. మరి నాయకురాలైనటువంటి నువ్వే పడుకుంటే ఇంక మిగతా వాళ్ళ సంగతి ఇంకేం చెప్పాలి అన్నట్టుగా మన వాళ్ళు ఎత్తి పడుకు అంటూ ఉంటారు. అందుకని అలా అనేసరికి ఒకసారైనా వాళ్ళకి గవాలను లేవాలనిపించిందని నాయక పెన్ బిళ్ళాయి ఓ నాయకురాలా అంటారు. అంతేనా? నారాయణన్ ఆశ్రిత వాత్సల్యం చేత సర్వ పదార్థాల ఇందుడు కూడా లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి వాడు కదా నారాయణుడు అనే పదానికి అర్థం ఏమిటి? అంతశ్చ నారాయణ బహిశ్చ నారాయణ అని నారాయణ అనే పదమే అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఆ నారాయణుడిని గురించి మూర్తి సోని ఎక్కడో ఉన్నాడా ఏదో చెప్పడం కాదు. ఆయన ఒక చక్కగా ఒక రూపాన్ని ధరించి కృష్ణ పరమాత్మలా కృష్ణ రూపాన్ని ధరించి అవతరించి మన దగ్గరికి వచ్చాడు. ఆ కృష్ణ పరమాత్మను దర్శించడానికి వెళుతున్నాం మనం అందరం ఉన్నాం అని చెప్తుంటే కేశవనై పాటవనై అంటారు. కేసి అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు కేశవుడు అంటాం. కేసి అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు. ఇక ఆయన ఆ సర్వేశ్వరుడిని పాడుదమే అంటే ఆయన నామాన్ని మనం కీర్తిద్దాం. లేమ్మా లే నీ కేటే గిడతియో అని ఏమిటో ఎందుకని ఇంకా అలాగే ఆలోచిస్తూ పడుకునే ఉంటున్నావు? కేశముడయా నువ్వు సామాన్యురాలువా, నువ్వు చాలా తేజస్శాలివి అని కొంచెం ప్రశంసించడం కూడా అవసరము అంటారు. పనులు ఏమైనా జరగాలి అంటే గోదాదేవిని అడగండి.
పనులు ఎలాగ పరిపూర్ణంగా చేయగలుగుతాము అంటే ఇదిగో ఈ తిరుప్పావైలో రహస్యాలన్నీ రాసిపెట్టింది. నిజ జీవితంలోని మనకు కావాల్సినవన్నీ కూడా ఎలాగ కొనసాగించుకోగలం అంటే తేజముడయాయ్ అంటుంది. ఓ తేజస్విని, నువ్వు సామాన్యురాలు కాదు, తేజోమయమైనటువంటి రూపం కలదానివి. తీరా అంటే తలుపు తెరమ్మా అంటున్నాను అనమాట. ఇందులో ఇలాగా భరద్వాజ పక్షుల అదంతా కూడా పగలంతా కూడా వెళ్ళిపోతాయి, తెల్లవారుజామునే అవి కలుసుకుంటాయి, వెళ్ళిపోతాయి, మళ్ళీ ఏ రాత్రిగో వస్తాయి అన్నమాట. అందుకని అవి శబ్దం చేస్తున్నాయి, వెళుతున్నాయి, లేవట్లేదా అని. పుష్పములు అందరూ కూడా వాళ్ళ శిరోజములలో పుష్పములు ధరిస్తే ఆ సువాసనలో నీకేమీ తెలియటం లేదా? ఇంతమంది అందరూ లేచారు, మన బ్రజపల్లి అందరూ కూడా లేచి వాళ్ళ పనులు చేసుకుంటుంటే ఇంకా నీకు తెలివి రాలేదా అని గోప బాలికను నిద్ర లేపే విధానంలోనే చాలా చక్కగా అంటున్నారు అన్నమాట. అంటూ మన అందరికీ కూడా అంటే అందులో కూడా అన్నమాట ఏమిటంటారు, మనకి ఏదైనా విరోధులు ఉంటే ఆ విరోధులందరినీ కూడా నశింప చేసేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ కదా. అటువంటి కృష్ణ ప్రభువు నే పరమాత్మ కీర్తిస్తూ ఉంటే నువ్వు ఇంకా వినే పడుకుని ఉంటున్నావా నువ్వు అని నీ తేజస్సు మాకు కనిపిస్తోంది అంటూ దాన్ని అడ్డగించకుండా మేము దర్శించి అనుభవించేటట్లుగా తలుపు తెరువు అంటాడు. అంటే అక్కడ రహస్యం ఏమిటి? తన దగ్గర కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడిని మనసా ప్రార్థించరిగి వచ్చి ఉంటాడు ఎప్పుడు కూడా. ఎవరు మనసంతా కృష్ణుడిని కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన, అంతే ఆయన తాడు. అందుకని ఆ కృష్ణుడిని నువ్వు లోపల అంత తేజస్తో ఉన్నటువంటి ఆ కృష్ణుడిని అనుభవిస్తూ ఉన్నావే, మాకు తెలుస్తుంది, నీ యొక్క తేజస్సు మాకు కొంచెం కనిపిస్తుంది, మరికొంచెం తలుపు తెరు, మేము కూడా నీతో పాటుగా ఉన్నటువంటి ఆ తేజస్సు రూపమైనటువంటి కృష్ణుని దర్శించుకోగలుగుతాం. ఎక్కడికో వెళ్ళి మేమందరము అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటే ఆ కృష్ణుడే నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు అనేటటువంటి భావంతోనే కళ చెప్తూ ఉన్నాడు. అంటే ఏమిటి? పరమాత్మ యందు ప్రేమాతిశయం కలిగినటువంటి గోపికని నిద్ర లేపడం అన్నమాట. ఇందులో కూడా ఎన్నెన్నో మనకి విషయాలన్నీ కూడా చెబుతూ దానిలోనే ఇక దీనికి కొంచెం మన శ్రీభాష అప్పలాచార్య వారు చిన్న ఉపోద్ఘాతాలు కూడా ఇచ్చారు. ఆ ఉపోద్ఘాతాలు నాకు ఇది అసలు నిజంగా చెప్పాలంటే పెద్దగా తెలియదు, అయినా సరే ఉన్నట్టుగా మీకు అందించేద్దామని చూస్తున్నాం అన్నమాట. మనకి ఇందులోనే విషయాలన్నీ కూడా భగవద్ విషయాలని గురించి మనం తెలుసుకోవాలి అంటే కొత్తగా ఏవో మనం తెలుసుకునేది ఏం లేదు. ఎందుకని? భగవద్ విషయాలంతా మన పూర్వీకులందరూ కూడా అనుభవించి ఆనందించి మనకు అందించారు కదా. వాళ్ళు అనుభవించి ఆనందించేటువంటిదంతా కూడాను దానిని మనకి అయితే దీనిలోనే తన్మయం అయిపోయినటువంటి మహానుభావులు మన పూర్వీకులందరూ కూడా అలాగే తన్మయం అయిపోయి మనకి కూడా అందించేటప్పటికి లోక అనుభవాలు అయితేనా అంత తన్మయం అయ్యేటటువంటి ఏమి ఉండవు అందులో పెద్దగాను. కానీ భగవద్ విషయము భగవద్ అనుభవం నిరంతరమైనటువంటి మోహపరుస్తూ ఉంటుంది మన అన్నమాట. అయితే ఇందులో ఏమంటున్నారు? భగవద్ అనుభవం కొత్తగా ఉంటే ఈరోజు మేల్కొండ అంటే కొత్తగా ఈరోజు మేల్కొనడం కాదు కదా. ఆమె భగవద్ అనుభవంలోనే పరిచితులు అయ్యి ఉండి మత్తెక్కి అంటే మంచి పరమాత్మతోని అనుభవాన్ని పొందుతూ లేవకుండా పడుకున్నది ఆవిడ. అటువంటి ఆవిడ్ని ఈరోజు లేపడానికి వస్తున్నారు అన్నమాట. అంటే బయట ఉన్న శబ్దాలన్నీ కూడా విన్నా కూడా ఆవిడ వినలేదా నువ్వు అని అడగడంలోనే విని ఉంటుంది, కానీ వినలేదా నువ్వు అని అడగడం. ఒక ఆమెను లేపాం కదా, ఇక కృష్ణుని పాటలు పాడుకుంటూ వెళదాం అని వీళ్ళందరూ కూడాను ఏం చేస్తున్నారు? ఒకరిని లేపితే వాళ్ళే మిగతా వాళ్ళందరినీ కూడా లేపుతారులే అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్కొక్కరిని కూడా లేపడం అనేటటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది గోదాదేవి. అంటే ఏమిటిది? మా గోపికలు ఏ ఒక్కరూ రాకపోయినా సహించలేరు. ఇది పరమాత్మ యొక్క తత్వం.
ఏదో ఒక 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఏదో 8 మంది వచ్చేసారు కదా, ఇంకా ఇద్దరు రాకపోతే పర్వాలేదులే, 8 మంది వచ్చి వెళ్ళిపోదాం అనుకోవడానికి వీలు లేదు. ఇది భగవద్ విషయంలోనే కాదు, అసలు పరమాత్మకి ఏ ఒక్కరు తనని పొందలేకపోయినా ఆయనకి విచారం ఎక్కువే ఉంటుంది కనుక ఆ ఒక్కరిని కూడా తను పొందే వరకు కూడా ఆయన కదలట. అందుకే భగవత్ సంబంధం ఎటువంటిది అంటే యథార్థంగా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే తల్లి గడిపిన పుట్టిన బిడ్డలు అందరికీ కూడా సమృద్ధికి తల్లి సంతోషిస్తుంది. ఎప్పుడు అందరూ ఆనందం పడ్డప్పుడే కదా. అలాగే భాగవతులు అందరూ కూడా భగవద్ అనుభవాన్ని అనుభవించినప్పుడే పరమాత్మకి ఆనందం కలుగుతుంది అని భగవత్ సంబంధం అందరూ కూడా ఏ ఒక్కరి గోష్ఠిలోనే లేకపోయినా కూడా దాని పరమాత్మకి ఆనందం కాదు అని చెప్తారు. వీరికి భగవద్ అనుభవం అంటే భగవద్ అనుభవం కంటే కూడా ఆ భగవద్ అనుభవం కలవారి గోష్ఠి చూడడం చేత ఆనందం ఎక్కువ. అదే గోష్ఠి యొక్క ప్రాధాన్యత ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. ఆ భాగవత సంఘం ఏదైతే ఉందో ఆ భాగవత సంఘం ఏదైందో అది వీళ్ళందరికీ భగవత్ విషయంలోని ప్రీతిని కలిగిస్తుంది. భాగవతులు ఎవరు ఏ ఒక్కరు రాకపోయినా వాళ్ళకి ప్రీతిని కలిగించదు. ఇది చక్కగా ఇందులో వివరిస్తున్నారు. ఒకసారి నంజియర్ అనే ఉదాహరణ కూడా చెప్తున్నారు. మడిగా నంజియర్ అనేటువంటి మహాభక్తులు వేరొక జియర్ వేం చేస్తూ ఉండగా దండం సమర్పించి నిలబడ్డారు. అయ్యో మాకింకా కూడా అంటే వాస్తవంగా అంటే క్షమించారు, వాస్తవంగా భగవంతుని యొక్క భగవద్ రుచి కలగలేదే అని విచారిస్తున్నారట. వారు చూస్తున్నారు. చాలామంది శిష్యులు గలవారైన నంజీరని మహానుభావులు ఈ మహాభక్తులను అలా ఉంటే విచారిస్తున్నారేమిటి అనుకుంటున్నారు. వాళ్ళు కారణం ఏమిటో కొంచెం సందేహిస్తున్నారు. వాళ్ళు శిష్యులు ఏమి అలా ఉన్నారు స్వామి అని ఎవరో ఒకరు కొంచెం అడిగేశారు. ఎవరిని? నంజీరి గారు. నంజీని అడిగారు. అడగగానే ఆ ఏమంటారైనా భగవద్ అనుభవం కంటే కూడా భాగవత దర్శనము చాలా ఎక్కువ. భగవద్ అనుభవం కంటే భాగవత్ దర్శనం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అందుకని కదా, అందుకని ఆ ఒక భక్తుడు ఇంకా రాలేదు సమాధానం చెప్పేట. అంటే భాగవత సహవాసం ఏదైతే ఉందో అది వాస్తవంగా ప్రధానంగా మనకందరికీ కూడా కావాలి అని కోరుకుంటున్నారని చెప్తారు అన్నమాట. ఎందుకేనో కనుక ఏ ఒక్కరిని కూడా ఇందులో అది అసలు అంటే ఒక్క భాగవతుడు రాకపోయినా ఒక్క భాగవతుడు అక్కడ ఆవిడ ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్ళు నంజీర స్వామి ఉదాహరణ వల్ల మనకి తెలియజేస్తారన్నమాట. ఏ ఒక్కడైనా సరే మేలుకొల్పడానికి విషయం చెప్తారు. అయితే నిన్న మేలుకొలుపులో అంటే మేలుకొలుపులోనే తెల్లవారింది అనడానికి నిన్న ఏం చెప్పారు మనకి గుర్తుగా 3 శబ్దాలు చెప్పారు. ఈరోజు కూడా 3 విధాలుగానే మనకి శబ్దాలనే చెప్తున్నారు. ప్రాథమిక లక్షణంగాను మనకేం చెప్తున్నారు? నిన్న కూడా ఏమన్నారు? వినలేదా 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 అని మనకు వినబడుతున్నారు పదం. ఈవేళ కూడా విని కూడా ఇంకా పడుకుంటున్నావా, విని కూడా ఇంకా పడుకుని ఉంటున్నావా అంటున్నారు. దీనిని మనం ప్రధానంగా మొదట చేయవలసినటువంటిది ఏమిటి? శ్రవణము. శ్రవణము అంటే వినడం మామూలు మాట. ఈ శ్రవణ భక్తి, దీని శ్రవణ భక్తి అంటారు. శ్రవణ భక్తి కలవారు నిన్నను మరి ఈరోజు కూడా ఆశ్రయింపబడుతున్నారని తెలుసుకుంటున్నాం కదా. అయితే అందులోనే ఏమంటారు? అందులోనే మనది అవ్యక్తమైనటువంటి పక్షి శబ్దం. రెండవది ఏమిటి? నాద ప్రధానమైనటువంటి శంఖ శబ్దం. నిన్నటివి అన్నమాట ఇవన్నీ. అలాగే హరి 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 అనేటటువంటిది మూడవది. ఈ 3 శబ్దాలు భగవన్నామాన్ని వినేటప్పుడు
అర్ధపర్యంతము విచారణ సాగకపోయినా కూడా శబ్దశ్రవణమే చాలు మొట్టమొదటిగా అన్నమాట ప్రారంభంలో. అది సంస్కారాన్ని మన యొక్క హృదయంలోనే కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక ఆ నామం మనకి వినిపించవచ్చు, కానీ వాళ్ళు ఉచ్చరించడం అనేది చేస్తున్నారు, మనకి వినపడట్లేదు సరి అయిన విధానంగా. అలాగా దాన్ని అంతటినీ కూడా అర్థం లేకపోవడం అనేటటువంటి ఉండదు, మన దాకా అర్థం రాకపోవచ్చు. ఇలాగ దానిలోనే మనకి అందరూ కూడా చెప్తారు. ఏమని చెప్తారు? మనఃపూర్వకముగా కాకుండా కేవలం యాదృచ్ఛికంగా పలికినా కూడా, మనఃపూర్వకంగా కాకుండా యాదృచ్ఛికంగా పలికినా కూడా భగవన్నామము కనుక భగవన్నామం మనకి సహాయపడుతుంది. అది భగవన్నామం ఎంతో దూరం నుంచి చెప్తుంటే మనకి వినబడకపోయినా సరే, ఆ నామం ఏమిటో తెలియకపోయినా కూడా అది మనకి సహాయం అవుతుంది. ఇలాంటివన్నీ ఎన్నెన్నో చెప్తాం. రెండవది, అందరూ కూడా భగవద్ అభిముఖములు అవ్వడం. భగవద్ అభిముఖము అంటే ఏమిటి? భగవంతుని యందే దృష్టి పెడుతుంది. ఒక్కసారిగా ఎక్కడి నుంచో శబ్దం వినబడుతుంది దేవాలయంలోంచని తెలుస్తుంది కదా మనకి. ఉద్దేశపూర్వకంగా ఆహ్వానం కాదది నిజానికి. శంఖ శబ్దం వినబడుతుంది, ఇలాంటివన్నీ కూడా. కానీ అవన్నీ కూడా మనకి తెలియకుండానే మనకి నిద్ర లేపడానికి ఒక దశ నుంచి మనకి వేరొక దశకి మమ్మల్ని మనం తీసుకొస్తుంది అన్నమాట. ఇలా మనకి ఎన్నెన్నో విషయాలను ఇలా చెప్తూనే వస్తున్నారు. అంటే శ్రవణము ఎంత గొప్పది అంటే, శ్రవణము వలనే మనకి భగవత్ ప్రాప్తి, యోగ్యకాలము అని మనకి తెలుస్తుంది అన్నమాట. శ్రవణం అనేటటువంటిది. ఎందుకంటే నవవిధ భక్తిలోని ప్రప్రథమమైనది శ్రవణమే. పరమాత్మ నామాన్ని మనం వినగలగడమే. వినగినప్పుడు వారి నిత్య జీవిత విధానంలోనే మనకి పలికేటటువంటి భగవన్నామము, భగవద్గుణాలు, భగవద్ అనుగ్రహాలు, ఇవన్నీ భగవద్వాచికమైనటువంటివన్నీ కూడా మనం తెలుసో తెలియకో ప్రణవము అంటే ఓంకారాన్ని, ఆ తర్వాత మంత్రాన్ని అనుభవపూర్వకంగా మనం దానిని భక్తితో ఉచ్చరించకపోయినా కూడా మన భక్తులందరూ కూడా దాన్ని, ఆ నామాలని మనకి ఎక్కడో వినబడుతున్నా కూడా దాన్ని వినడం వలన మన మనస్సులోని ఒక ప్రశాంతత ఏర్పడుతుంది అని మనందరికీ కూడా చెప్తూ, వేద పఠనం వలన ఇంకా చెప్పనే అక్కర్లేదు. శ్రీ గురుభ్యో నమః, హరి ఓం, ఇలాంటివన్నీ కూడా మనం నిరంతరము అంటున్నాం కదా, ఆరంభిస్తాం కదా. అలాగా నిన్న గోపికలందరూ కూడా మేల్కొల్పడంలోనే మనందరికీ కూడా వ్రత ప్రారంభమైంది. ఇక అంచేత సకల శబ్దములు కూడా శంఖారావములు, హరి 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 అనే నామస్మరణ ఇవన్నీ కూడా వినబడలేదా అంటూ ఉన్నారు. మరి ఆ పక్షులు కూడా గురుమూర్తులు అంటారు పక్షులని, పక్షికి. ఎందుకంటే అంచేత శ్రీ గురుభ్యో నమః అని ఈరోజు ఆ పక్షుల యొక్క నినాదం ద్వారా అనిపిస్తూ శంఖం యొక్క హరిశబ్దము, దానివల్ల హరి ఓం అంటూను అస్మద్ గురుభ్యో నమః అని ఇంతవరకు ఇలాగా వ్రత ఆరంభాన్ని మనకి ప్రారంభించారన్నమాట. అలాగే శ్రవణంలోని ఎన్నో విధములైనటువంటి ధర్మాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనకి ఈ పాసురంలోనే ఎన్నో విధాలుగా అందించింది తల్లి గోదాదేవి. ఇంకా విధానం మనం మరికొంత కూడా తెలుసుకుందికి ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతి రమాయ శ్రీమత్యే విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఓం లక్ష్మీ చరణరాక్షాంగ సాక్షి శ్రీపక్షపక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. భారద్వాజకులామృతవసతి విధో ఆచార్యపీఠే స్థితో శ్రీనివాస రామానుజార్య గురోః ఆప్తాగమాన్ తద్వయం తత్పాదాచ్చ
మంతనధారకం మనుమణిధ్యానూల సన్మానసం రామకృష్ణమాచార్యమస్మద్గురుం అహం భజే పార్థసారథిం గీతాచార్యమస్మద్గురుం అహం భజే వెంకటాచార్య స్వామినమస్మద్గురుం అహం భజే శ్రీమన్ నారాయణాచార్యమస్మద్గురుం అహం భజే శ్రీనివాస రామానుజాచార్యమస్మద్గురుం అహం భజే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. పని చేసావా? వినపడలా? నువ్వు ఎక్కడ చెప్పావు మరి? విద్యలో రాలే. అయితే ఇందులో రాలే మరి ఎందుకో. ఇందులో రాలేదు, ఇందులో అయిపోయిందేమో. టపటపడి బాబు టపటపా ఏమిటి? అమ్మో ఎందుకు